నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. జగన్ గారి అఫిడవిట్లో షర్మిల గారి అప్పుల గురించి అయితే ఎక్కడ ప్రస్తావించలేదు. మరి ఎందుకు ప్రస్తావించలేదు? కానీ షర్మిల గారు మాత్రం తన అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 82 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్టయితే తను అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. అసలు ఎందుకు తను ఈ అప్పుల గురించి తను ప్రస్తావించలేదు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మనం షర్మిల గారు ముందు వేశారు నామినేషన్. అక్కడ తన అఫిడవిట్లో ఎంత అప్పు తీసుకున్నాను, ఎవరెవరి దగ్గర అనేది తను క్లియర్గా రాశారు. అన్న దగ్గర ఎంత తీసుకున్నారు, వదిన దగ్గర ఎంత తీసుకున్నారు అని చెప్పేసి. అన్న దగ్గర తీసుకుంది 82 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనకి చూడొచ్చు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన అఫిడవిట్లో షర్మిల గారికి ఇచ్చిన అప్పుల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు అంటారు? అసలు ఇప్పుడు అఫిడవిట్లో చెప్పారంటే 100% అది వైట్ ట్రాన్సాక్షన్ అవుతుంది చెబుతారు. నెంబర్ 2 అమౌంట్ లేకపోతే బ్లాక్ అమౌంట్ అవుతుంది, దాన్ని అఫిడవిట్లో తీసుకురావాలని పని లేదు. సో ఆవిడ దాంట్లో పొందుపరిచారంటే డెఫినెట్గా త్రూ బ్యాంక్ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్ జరుగుంటుంది. మరి అటువంటిప్పుడు ఆవిడ అంత క్లియర్గా దాన్ని ప్రస్తావించినప్పుడు ఈ విధంగా వీరు కూడా వారి అఫిడవిట్లో చెప్పాలి కదా. అవును సార్, ఈ విధంగా నేను మా షర్మిలకి ఇంత ఇచ్చానని చెప్పి ఇక్కడ 2 మ్యాచ్ అవ్వాలి కదా. మరి దాని ఆంతర్యం ఏంటన్నది ఆ పైవాడికే తెలియాలి. మరి అసలు ఆయన మైండ్లో ఏముందో తెలియదు కదా మనకి. ఇప్పుడు 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇంత డబ్బు తీసుకున్నారు, ఇంత ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. కనీసము 43 ఇప్పుడు మీకు ఈడీ జప్తు చేసిన అమౌంట్ కూడా చాలా పెద్ద అమౌంట్స్ అనేవి జప్తు చేశారు. మరి కనీసము ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరి పేరున ఒకళ్ళ దగ్గర ఏమో 7,000 రూపాయలు క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్టుగాను, ఒకళ్ళ దగ్గర ఏమో 10,000 చూపిస్తున్నారు. కనీసం వాళ్ళు విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాలన్నా కూడా ఆ డీజిల్ ఆయిల్ ఖర్చులు కూడా ఆ అమౌంట్ సరిపోదు, టోల్ గేట్లకి సరిపోదు. సో అదేవిధంగా కారు లేదని చూపించారు. అది ఎంత హాస్యాస్పదమ్మా. ఇప్పుడు సాధారణంగా చిన్న ఉద్యోగస్తులు కూడా ఈ రోజునే ఈవెన్ పౌరహిత్యం చేసుకునే బ్రాహ్మణ్స్ కూడా 4-వీలర్లో తిరుగుతున్నారు, కారు కొనుక్కున్నారు. సో అటువంటిది మరి ఇన్ని వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి, ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, మరి ఇన్ని మైన్స్ ఉన్నాయి, తర్వాత ఇన్ని పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మరి అన్నీ కూడా చూస్తే దాన్ని బట్టి ఏంటంటే ఆయన అఫిడవిట్ అంతా తప్పులు తడకే. సో ఈ విషయంలో ఈసీ కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించి క్రాస్ చెక్ చేసి యాక్షన్ తీసుకునే అధికారం కూడా ఉంది. ఈవెన్ డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు ఆయన. ఇప్పుడు మీకు మీ యొక్క అఫిడవిట్ సరిగ్గా లేకపోతే మేము డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. మరి చూద్దాం మరి ఈసీ ఏం చేస్తుందో. మరి ఈ పక్కనేమో ఈవిడ తీసుకున్నారని చెప్పి క్లియర్గా ఈవిడ చూపిస్తున్నారు అఫిడవిట్లో. ఆయన ఎక్కడా కూడా దీని ప్రస్తావనే లేదు కదా. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, కొంతమంది చెప్పారు ఇప్పుడున్న సీఎంస్ లో రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్న ఈ క్రమంలో తను ఫారెన్ లో చదువుకున్నారు, వాళ్ళ నాన్న కూడా సీఎం గా ఉండే మరణించడం జరిగింది. అలాంటి ఒక కుటుంబం నుంచి వెళ్ళి వచ్చి ఈ రోజు నాకు కారు కూడా లేదు అంటే ఇది ఎంతవరకు నమ్మడానికి? అంటే సామాన్య పౌరులకి, చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది ఎవరు రిచ్ ఎవరు పూర్ అనేది కూడా అర్థమవుతుంది. మరి అఫిడవిట్ లో నాకు కార్ లేదు అండ్ ఇంత తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంటే అది నమ్మశక్యంగా ఉందంటారా? ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. అసలు నమ్మశక్యం అన్నది వదిలేసేయండి మీరు. ఈవెన్ వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా ఇంకా చదువుకుంటున్నారు, అది కూడా విదేశాల్లో చదువుకుంటున్నారు. దానికి విదేశాల్లో ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. రెండోది వాళ్ళిద్దరి పేరును కూడా ఏదో సమ్ క్రోర్స్ లోనే చూపించారు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్. మరి ఎటువంటి ఉద్యోగాలు చేయకుండా, ఎటువంటి జాబులు చేయకుండా వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమౌంట్? సో కుమార్తెలకే ఒక్కొక్కరికి ఏదో 3-4 కోట్ల రూపాయలు ఏదో ఉన్నట్టుగా చూపించారు. మరి అటువంటి అప్పుడు కారు లేదనడం ఎంత హాస్యాస్పదం అండి. మరి ఇది అసలు నమ్మశక్యంగా లేదు. సో రెండోది అటు వారు చూపించినప్పుడు వీరు చూపించాలి కదా. మరి ఈ కాంట్రవర్సీలు ఏంటన్నది నాకు కూడా అర్థం అవట్లేదు. మరి రేపొద్దున దీని మీద ఈసీ ఎలా స్పందిస్తుంది, ఈసీ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ఏంటి, లేకపోతే ఈసీ ఏమైనా మళ్ళీ ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీని గురించి ఎంక్వైరీ చేయమని చెబుతుందా అన్నది చూడాలి మనం. అంటే ఇక్కడ 82 కోట్లు అనేది చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ కదా, రూపాయలు కాదు కదా, బిగ్ అమౌంట్. అప్పుడు షర్మిల గారు అఫిడవిట్ లో పొందపరిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొందపరచలేదంటే ఇక్కడ ఏదో అవకతవకలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా సార్. మరి 82 కోట్లకి వీళ్ళ దగ్గర బ్లాక్ మనీ అని అనుకోవాలా మరి? సో అంతే కదా. ఇప్పుడు షర్మిల గారు వారి అఫిడవిట్ లో చూపించారంటే వారికి డెఫినెట్ గా
త్రూ అకౌంట్ మూలంగానే ఈ డబ్బు వెళ్ళి ఉంటుంది. సో త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా వెళ్ళి ఉంటుంది, లేకపోతే వాళ్ళు కూడా చూపించే ఆస్కారం లేదు కదా సార్. మరి అటువంటి అప్పుడు ఈయన చూపించలేదంటే సో వీళ్ళు పంపించిన డబ్బుని మళ్ళీ వీళ్ళ అకౌంట్స్లోకి పరిగణలోకి తీసుకోలేదేమో, దీన్ని మళ్ళీ ఐటీకే చూపించలేదేమో, ఈ విధంగా మా చెల్లాయి నా దగ్గర ఇంత తీసుకుంది, ఇంత బాకీ ఉందని చెప్పి. సో దానివల్ల దాన్ని ఒమిట్ చేశారేమో అనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు అకౌంట్స్లో బుక్స్లో తీసుకుపోతే, కానీ మరి అంత పెద్ద అమౌంట్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఐటీ దగ్గర కూడా సమాచారం ఉంటుంది కదా. ఈవెన్ మన బ్యాంక్స్ నుంచి ఎనీథింగ్ 50,000 కాడి నుంచి మీకు వెళ్ళే ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా బ్యాంక్స్ నుంచి ఆర్బీఐకి సమాచారం వెళ్తూనే ఉంటుంది. సో త్రూ ఆర్బీఐ దగ్గర నుంచి వాళ్ళు ఐటీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది ఇదంతా. సో ఆర్బీఐ దగ్గర కూడా ఉంటుంది ఇదంతా సమాచారం అంతా కూడా. సో ఐటీ దగ్గర ఉంటుంది. సో మరి ఐటీ నోటీస్లో కూడా మరి లేకుండా మరి ఇది ఉందా, మరి ఏ ధైర్యంతో ఆయన మరి దీన్ని చూపించలేదు అన్నది చూద్దాం, కాలమే డిసైడ్ చేస్తుంది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఇంత కన్ఫ్యూజన్ గా ఉంటున్నారు? ఈ గులకరాయి, ఈ అఫిడవిట్లు ఇవి లేకుండా ఉండడం, అండ్ గులకరాయి దొరకకపోవడం, అండ్ ఇంకొకటి ఏంటంటే వారం రోజులు అయినా కూడా ఈ నొప్పి ఇంకా బ్యాండేజ్లు వేసుకొని తిరగడం, ఇదంతా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటివన్నీ చేస్తుంటే అసలు ప్రజలలో తనకు ఉండే వాల్యూ అనేది ఉంటుంది అనుకుంటున్నారు ఆయన? ఇంకా లేదమ్మా, చాలా చులకన అయిపోయారు ఆయన. ఇప్పుడు బిగినింగ్ నుంచి చూసుకుంటే వాళ్ళ తండ్రి మరణాంతరం ఆయన ఎంత సీఎం అవ్వాలని ఆతృత పడ్డారో, సంతకాల సేకరణ, శవాన్ని కూడా దగ్గర పెట్టుకుని సంతకాల సేకరణ చేశారు. ఆ రోజున ఏం చెప్పారు, దీనికి మెయిన్ కారణం రిలయన్సే కారణం, రిలయన్స్ వాళ్ళే దీన్ని మా డాడీని చంపేశారు ప్లాన్ చేసి, ఏదో ఆ గోదావరి బేసిన్లో ఆ యొక్క గ్యాస్ ఆయిల్ విషయంలో ఏదో వచ్చిన క్లాష్ మూలంగా మా డాడీ ప్రశ్నించాడు వాళ్ళని, మీరంతా గుజరాతీ తరలించిపోతున్నారు, అది ఇది ఇక్కడే మేము వాడుకోవాలని చెప్పి ఏదో అడిగినందుకు మా డాడీని కక్షగడి చంపేశారని చెప్పి ఆ రోజునున్న రిలయన్స్ స్టోర్సు, రిలయన్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్సు, వాళ్ళ యొక్క పెట్రోల్ బంక్స్ మీద దాడి చేయడం జరిగింది, వాటిని ధ్వంసం కూడా చేశారు. మరి అదే రిలయన్స్తో నువ్వు చేతులు కలిపి రిలయన్స్కు సంబంధించిన వ్యక్తి రిలయన్స్కి ఏదో బామ్మర్ది అవుతాడు, ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిలయన్స్ తోటి నువ్వు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు చేస్తున్నావు. సో ఆ తర్వాత మళ్ళీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోడికత్తి 2019లో కోడికత్తి డ్రామా ఆడడం జరిగింది. సో కోడికత్తి డ్రామా అంతగా రక్తి కట్టలేదని చివరికి బాబాయిని హత్య చేయడం జరిగింది. బాబాయ్ అది బాగా వర్కౌట్ అయింది. సో దాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన ఈ యొక్క గులకరాయో కంకర్రాయో ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన చెబుతున్నారు నవ్వుతా, కాదండి అది పటికి బెల్లం అండి, తీగా ఉందని చెప్పి నవలేసాడు, అందుకనే రాయి కనపట్లేదండి, అది నోట్లో పడితే ఆయన చప్పలించేసాడని చెబుతున్నాడు ఒక ఆయన. సో ఈ విధంగా అన్నది చాలా హాస్యాస్పదం. రాజకీయం అయిన తర్వాత మనం ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, ఇదిగో నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నానని చెప్పి మనం ఓట్లకి వెళ్ళాలి. కానీ ఈ విధంగా ప్రతిసారి శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు, సో నా మీద దాడి చేశారు, నేను ఒంటరి వాడిని, నేను మీ వాడిని, సో నాకెవరూ లేరు వెనకాల అని చెప్పి ఈ విధంగా ఓట్లు అడుక్కోవడం అనేది నిజంగానే శోచనీయం. ఏ రాజకీయ నాయకుని ఇప్పుడు దేశంలో చూసామ్మా. సో ఎవరు కూడా ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తులు ఎవరూ లేరు, ఈ విధంగా ఎవరు కూడా చేయలేదు. సో ఇది నిజంగానే శోచనీయం. ఇటువంటి రాజకీయాలకు స్వచ్ఛ చెప్పాలి ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. అంటే జనాల్లో చులకన అయిపోతున్నారు వీళ్ళంతా కూడా, జనాల్లో బాగా చులకన అయిపోతున్నారు, పలచబడిపోతున్నారు, అందరూ జోకులు వేసుకుంటున్నారు, దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమంలో చూస్తే రకరకాల జోకులు, రకరకాల దీని మీద రకరకాల మీమ్స్ తోటి. సో ఇది ఒక మంచి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ గా మారిపోయిందమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.